ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు నామినేటెడ్ పోస్టుల భర్తీ చేయడం ఒక సవాల్గా మారవచ్చు. గత ఎన్నికల్లో సీట్లు రాక కొందరు, పొత్తులో భాగంగా తమ స్థానాలను త్యాగాలను చేసిన తమ్ముళ్ళు, ఇలా చూసుకుంటూ పోతే 175 నియోజకవర్గాల్లో పెద్ద లిస్టే ఉంది. అందరూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో తమకు ఏదో ఒక పదవి వస్తుంది అనే నమ్మకంతో ఉన్నారు. నామినేటెడ్ పోస్టులపై ఆశలు పెట్టుకున్నారు. మంత్రి పదవిలో స్థానం దక్కని వారు కూడా తమకు ఏదో ఒక పదవి వస్తుందని ఆశిస్తున్నారు. ఇలా ఒకరు కాదు, ఇద్దరు కాదు, అనేక మంది నామినేటెడ్ పోస్టుల విషయంలో తమకు దక్కుతుందని నమ్మకంతో ఉన్నారు. ఆశావాహుల సంఖ్య భారీగా ఉండడంతో చంద్రబాబు కానీ ఎవరైనా కానీ కొందరికే న్యాయం చేసే వీలుంటుంది. అందరికీ పదవులు ఇచ్చేందుకు అవకాశం ఉండదు. ఒకవైపు సామాజిక వర్గాల సమీకరణను చూసుకుంటూనే మరొక వైపు పార్టీ కోసం కష్టపడిన వారిని విస్మరించకుండా పదవులను భర్తీ చేయాల్సి ఉంటుంది. ఇది ఆసామాషి అయిన విషయం కాదు. మంత్రి పదవి దక్కని వారికి నామినేటెడ్ పదవులు ఇస్తే మిగిలిన వారిలో అసంతృప్తి కలుగుతుంది. ఎందుకంటే తాము ఎన్నికల్లో పోటీ చేయకుండా త్యాగాలు చేసినా తమకు ఇవ్వకుండా గెలిచిన వారికే మళ్ళీ పదవులు ఇవ్వడం ఏంటి అనే ప్రశ్న సహజంగా తలెత్తుతుంది. ప్రాంతాల వారీగా కూడా నామినేటెడ్ పోస్టులో చంద్రబాబు న్యాయం చేయాల్సి ఉంటుంది. అలాగే క్యాస్ట్ పరంగా కూడా చూడాలి. మరోవైపు కూటమి పార్టీలకు కొన్ని నామినేటెడ్ పోస్టులను కేటాయించాల్సి ఉంటుంది. తిరుమల తిరుపతి దేవస్థానం, దుర్గగుడి చైర్మన్ పదవులకు మంచి డిమాండ్ ఉంది. అలాగే ఏపీఎస్ఆర్టీసీ, ఏపీఎండీసీ, ఏపీఐఐసి, పీసీబీ, శాప్ వంటి చైర్మన్ పదవులకు కూడా ఆశావాహుల సంఖ్య ఎక్కువగానే ఉంది. టీటీడీ బోర్డు సభ్యులుగా కూడా ఇవ్వాలి అంటూ ఇప్పటికే కూటమిలోనూ తమ పార్టీ అగ్రనేతలకు వినతులను అందించారు. ఇప్పటికే టీటీడీ చైర్మన్ పదవికి ఒక ఛానల్ యజమాని పేరు ఖరారు అయిందని వార్తలు వస్తున్నాయి. ఎస్వీబీసీ చైర్మన్ పదవికి కూడా అంతే డిమాండ్ ఉంది. ఇప్పటికే బుద్ధా వెంకన్న లాంటి వాళ్ళు బహిరంగంగానే తమ అసంతృప్తిని వెళ్ళగక్కారు. తమది అసంతృప్తి కాదని ఆవేదన అంటూనే వెంకన్న ఇటీవల తన మనసులో ఉన్న విషయాన్ని బయటకు వెళ్ళగక్కారు. నామినేటెడ్ పోస్టులలో తమకు వాటా కావాలని జనసేన, బీజేపీ కూడా కోరుతుంది. ఇప్పటికే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి చంద్రబాబుతో ఈ విషయమై చర్చించారని తెలిసింది. అయితే ఎన్ని పోస్టులు మిత్రపక్షాలకు ఇస్తారు, ఎన్ని టీడీపీకి ఇస్తారు అన్నది మాత్రం తెలియరాలేదు. వారం రోజుల్లో పోస్టులను భర్తీ చేసే యోచనలో చంద్రబాబు ఉన్నారు. మరి చంద్రబాబు ఎవరిని నొప్పించకుండా ఈ గండం నుంచి ఎలా బయటపడతారు అన్నది చూడాల్సిందే.